హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీపీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూద్దాము. చేపల ఇగురులోకి 1 కిలో వరకు నేను చేపల్ని శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇందులోకి మసాలాకి 4 మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. అలానే 10 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇలా 2 ముక్కలుగా చేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది మనం తినే కారంను బట్టి వేసుకోవాలి. అలానే 3 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్సీ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అలానే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇదే బౌల్లోకి ఆనియన్ పేస్ట్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాము. టమాటాని కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం అల్లం పేస్ట్ని యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేడి చేస్తున్నాము. దీన్ని మంచిగా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం ఎల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ మసాలాలు అనేవి ఎంత మంచిగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్. కారం అనేది మీరు తినే దానిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో మంచిగా కలిసేంత వరకు కలుపుకొని 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మనం కలుపుకోవాలి, లేదంటే పీస్ అనేది విరిగిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ అనేది తొందరగానే ఉడికిపోతుంది. మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ముక్క విడిపోతుంది. వీటిని అన్నిటిని మనం మంచిగా గిన్నెతోని మనం కుదిపినట్టు చేసుకుంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. మనం స్పూన్తో గట్రా మనం కలిపితే ఇది విడిపోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా పీస్ అనేది ఉడికేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాము. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. 5 మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి.
ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.